తాను కొన్నది అసైన్డ్ భూములు అనడం హాస్యాస్పదం అన్నారు టీఆర్ఎస్ నేత డిఎస్. అన్ని పరిశీలించాకే భూములు కొన్నామన్నారు. ఆ భూమి అప్పటికే నలుగురు చేతులు మారిందన్నారు డిఎస్. నేను కొన్నది కేవలం 4 ఎకరాల భూమి. పూర్తిగా రూల్ ప్రకారం, పద్ధతి ప్రకారం, లీగల్గా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే కొన్నాం. 1960 నుండి రికార్డ్స్ ఉన్నాయి. సుమారు నలుగురి యొక్క పేర్ల మీద మారినాయి ఇప్పటి వరకు. 4 సార్లు అంటే దాని అర్థమైంది 4 సార్లు రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి, మొటేషన్లు అయినాయి. వాళ్ళు బ్యాంకులో లోన్లు తీసుకున్నారు, వ్యవసాయం చేశారు. అటువంటి ల్యాండ్ నేను కొన్నాను. నాకు కూడా రిజిస్ట్రేషన్ అయింది. అది అసైన్డ్ ల్యాండ్ అని అనడం కొంచెం హాస్యాస్పదంగా ఉన్నది. అసైన్డ్ అయి ఉంటే 4 సార్లు ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగినాయి తెలిసేటట్టు కూడా నేను చేయను. అటువంటి ఆలోచనలు కూడా నాకు లేవు. అసైన్డ్ భూముల గురించి ఎవరన్నా సలహా అడిగినప్పుడు కొనద్దనే చెప్తాను నేను. కానీ ఇక్కడ కూడా ఆ దాఖలాలు కనబడలే. అటువంటి అనుమానపడాల్సిన ఆస్కారం కూడా లేకుండే.